ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టేద్దాము. ఓకే సో ఓవెన్లో మమ్మీ ఓకే ఓకే రైట్ చెప్పి ఫస్ట్ నేను చెప్పనివ్వు. సో ఓవెన్లో చెప్పు, నేను నాది బాయ్స్ పిల్లలకి చెప్తా. చెప్పు. నేను బాయ్స్ కి చెప్తా, నువ్వు నీ గర్ల్స్ కి చెప్పు. ఓకే చెప్తాను. ఓకే పిల్లలు, ఒకటి మన దగ్గర కాంపిటీషన్ ఉంది పిల్లలు. ఈరోజు నేను ఖచ్చితం స్టార్ట్. సో ఓకే జస్ట్ మనం అయిపోయింది కదా ప్రిపరేషన్. సో ఇప్పుడు వచ్చేసి మనము మైక్రోవేవ్ ఆన్ చేస్తున్నాను. వావ్ నీకు ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయి? చాలా గిఫ్ట్స్ వచ్చాయి. ఐరన్ మ్యాన్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో 31st రోజు నైట్ బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి. సో ఇక్కడ వచ్చేసి నేను కేక్ ప్రిపేర్ చేస్తున్నాను, అలాగే కంటిన్యూషన్లో డెకరేషన్ కూడా చేస్తానండి. ఈ రెండు ఇప్పుడు మీతో నేను షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి పైనాపిల్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. సో కేక్ అయితే రియల్గా చాలా బాగుంటుంది. సో ఆల్రెడీ ఇక్కడ నేను వచ్చేసి ఎగ్స్ యాడ్ చేసి బ్లెండింగ్ చేశానండి. 4 ఎగ్స్ యాడ్ చేసి బ్లెండ్ చేశాను. సో ఎగ్స్ వచ్చేసి మనము రూమ్ టెంపరేచర్లో తీసుకోవాలి. మీకు ప్రతి వీడియోలో కూడా చెప్పాను కదా, మీరు నా ప్రీవియస్ కేక్ వీడియోస్ చూసినట్లయితే మీకు ఇంకా చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది వ్లాగ్ కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండ్ మీకు నార్మల్గా చూపిస్తున్నాను కేక్ ఎలా ప్రిపేర్ చేస్తాను నేను రెగ్యులర్గా అని చెప్పి మీతో షేర్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఎగ్స్ కూడా మొత్తం బ్లెండ్ చేసిన తర్వాత దాని తర్వాత వచ్చేసి ఇందులో నేను షుగర్ పౌడర్ యాడ్ చేశానండి. షుగర్ పౌడర్ వచ్చేసి 2/3 కప్ తీసుకున్నాను. సో మనము పౌడర్స్ ఏదో యాడ్ చేసినా కానీ కేక్ బ్యాటర్లో మనం వచ్చేసి ఇక్కడ జల్లెడ యూస్ చేసి చేయాలండి. సో ఇన్ కేస్ ఏమైనా క్రిస్టల్స్ కానీ ఏమైనా లమ్స్ కానీ ఏమైనా ఉంటే క్లియర్ అవుతాయి. సో నేను షుగర్ పౌడర్ ఇలా జల్లెడ యూస్ చేసి కేక్ బ్యాటర్లో వేసాను. సో ఇప్పుడు ఇదంతా కూడా మనం ఒకసారి బ్లెండ్ చేద్దాము. సో ప్రతిసారి కూడా 2 to 3 minutes బ్లెండ్ చేస్తే సరిపోతుందండి. సో ఇప్పుడు మన ఎగ్ మిశ్రమంలో షుగర్ మనకి మిక్స్ అయింది అని మనకు తెలిసిపోతుంది, అప్పటి వరకు బ్లెండ్ చేయాలి. దాని తర్వాత నేను స్పాచులాతో మొత్తం కూడా కలుపుకుంటున్నాను. దీని తర్వాత వచ్చేసి ఇందులోనే మనం ఆయిల్ యాడ్ చేయాలి. సో కేక్ ప్రిపేర్ చేయడం రియల్గా చాలా ఈజీ ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ 1 or 2 times చాలా కష్టం అనిపిస్తుంది. సో దాని తర్వాత మనకి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మనం వచ్చేసి మన ఓన్ మెథడ్లో కొంచెం డిఫరెంట్గా మోడిఫికేషన్స్ చేసి మన కేక్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నా ఓన్ ప్రాసెస్ అండి. చాలా బాగుంటాయి, చాలా ఫ్లఫీగా వస్తాయి కేక్స్ అన్నీ కూడా. నేను రెగ్యులర్గా ఇవే చేస్తూ ఉంటాను. ఎసెన్సెస్ చేంజ్ చేస్తాను, రోజ్ ఎసెన్స్, పైనాపిల్ ఎసెన్స్, అలాగే వెనీలా, చాక్లెట్, ఇలా డిఫరెంట్ ఎసెన్స్ యూస్ చేస్తాను. కేక్స్ కూడా కప్ కేక్స్ కానీ ఇలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కేక్స్ కూడా నేను చేస్తాను. సూజీ కేక్ ఇలా చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా నేను మన ప్రీవియస్ వీడియోలో కూడా ఆల్రెడీ కేక్స్ నేను షేర్ చేశాను చాలా వరకు. ఎవరైనా మిస్ అయ్యంటే ఒకసారి చెక్ చేయొచ్చు. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ వచ్చేసి 2/3 కప్ అండి. మన రెగ్యులర్ కుకింగ్ ఆయిలే మనం వంటలో వాడతాం కదా, సో అదే ఆయిల్ యూస్ చేశాను. 2/3 కప్ యాడ్ చేసి ఇప్పుడు ఈ ఆయిల్ కూడా షుగర్ అలాగే ఎగ్ మిశ్రమంలో మిక్స్ అయ్యేంత వరకు ఒక 2 minutes బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అలా అవుతుందండి. సో కేక్ కటింగ్కి ఇంకా చాలా కొద్దిగా టైం ఉంది. సో ఈలోపు నేను డెకరేషన్ కూడా కంప్లీట్ చేయాలి. సో కేక్ బ్యాటర్ అంతా కూడా ప్రిపేర్ చేసిన తర్వాత మన ఓవెన్లో పెట్టేసి వెళ్ళి డెకరేషన్ అనేది చేసేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. అండ్ డిన్నర్ కూడా కంప్లీట్ అయింది. డిన్నర్లో వచ్చేసి చికెన్ ఫ్రై చేశాను, అలాగే మటన్ కర్రీ కూడా చేశాను. సో రెండు కూడా చాలా బాగున్నాయి. మన ప్రీవియస్ వీడియోస్లో నేను మటన్ కర్రీ కూడా అండ్ విత్ బగారా రైస్తో పోస్ట్ చేశాను. ఎవరైనా మిస్ అయినట్టుంటే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. మా బాబుకి పైనాపిల్ ఎసెన్స్తో కేక్ చాలా ఇష్టం అండి. ఫ్లేవర్ రియల్గా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను 1 spoon పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేసి ఇదంతా కూడా మిక్స్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 minutes బ్లెండ్ చేస్తే మనకి సరిపోతుందండి. సో బ్లెండింగ్ ఎప్పుడైనా కానీ మనం 1 directionలో బ్లెండ్ చేయాలి, అప్పుడే మనకి కేక్ అనేది పొంగుతుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం 2 directionsలో కేక్ అనేది ఎప్పుడు కూడా బ్లెండ్ చేయకూడదండి. మనం బ్లెండ్ చేస్తుంటే తెలుస్తుంది లోపల మనకి ఏమైనా లమ్స్ ఫామ్ అవుతున్నాయా ఏంటి అని చెక్ చేసుకుంటూ ఉండాలి. సో చాలా బాగుంటుంది. మిక్సీతో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఎవరైనా బ్లెండర్ లేకపోయినా కానీ మిక్సీతో కూడా సేమ్ ఇలాగైనా ట్రై చేయొచ్చు.
మిక్సీతో చేసినప్పుడు ఏంటంటే మనకి బ్యాటర్ కొంచెం థిక్గా వస్తుంది. అలా మనకి బ్యాటర్ టైట్గా వచ్చినప్పుడు ఏం చేయాలంటే దాంట్లో మనం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ కూడా ఒకేసారి కాదండి, 1/4 కప్ మిల్క్ తీసుకొని కొద్దిగా యాడ్ చేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చాలా బాగుంటుంది. నేను వితౌట్ ఓవెన్ కూడా నేను చేశాను కేక్ వీడియో. ఎవరైనా మిస్ అయినట్టుంటే ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా ఇంతవరకు అయితే బ్లెండింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనము డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము. అంటే మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కావాలంటే కొద్దిగా సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అవన్నీ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను 1 కప్ మైదా తీసుకుంటున్నాను. సో మైదా తీసుకొని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలండి, జల్లెడ యూస్ చేసి మాత్రమే వేసుకోవాలి ఏ డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినా కానీ. ఎందుకంటే మనకి లమ్స్ ఉంటాయి మొత్తం కూడా, కొన్నిసార్లు పౌడర్లో కూడా మనకి ఇలా క్రిస్టల్స్ లాగా వస్తాయి. సో అవన్నీ కూడా ఉండకూడదు. 1 కప్ మైదా యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇందులోనే బేకింగ్ పౌడర్ యాడ్ చేయాలండి. బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1/4 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మరి ఒకసారి జల్లెడ పట్టుకొని మనం బ్లెండింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో బ్లెండింగ్ వచ్చేసి ఇప్పుడు పౌడర్స్ అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత మినిమం 5 to 7 మినిట్స్ వరకు బ్లెండ్ చేసుకోవాలండి. మనకి మిక్చర్ అంతా కూడా పర్ఫెక్ట్గా బ్లెండింగ్ అయింది అని మనకి అర్థమవుతుంది. సో అంతవరకు బ్లెండ్ చేసుకోవాలి. 5 to 7 మినిట్స్ పడుతుంది ఈజీగా. సో ఇక్కడ వచ్చేసి నేను కంప్లీట్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి మరొకసారి జల్లెడ పట్టుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మనము ఓన్లీ 1 డైరెక్షన్లో మాత్రమే తిప్పుకోవాలండి. సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు నా ప్రీవియస్ కేక్ వీడియోస్లో కూడా చెప్పాను కదా. సో మనం 1 డైరెక్షన్లో మాత్రం తిప్పుకుంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు స్పాచులాతో అయినా, బ్లెండర్తో అయినా, సో దేంతో అయినా కానీ మనం ఓన్లీ 1 డైరెక్షన్లో తిప్పుకోవాలి. లమ్స్ రాకుండా ఉంటాయి 1 డైరెక్షన్లో తిప్పుకోవడం వల్ల. 2 డైరెక్షన్లో మనం బ్లెండింగ్ చేసినట్టయితే లమ్స్ అనేది చాలా ఎక్కువగా వస్తాయి. సో అందుకని 1 డైరెక్షన్లో తిప్పుకోవాలి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసాము, కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఒక్కసారి బ్లెండ్ చేసామంటే సో మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఓకే, సో కేక్ చేసేటప్పుడు బ్లెండర్ ఉంటే పని చాలా ఈజీగా అయిపోతుందండి. నాకైతే కేక్ చేసినప్పుడు అసలు స్ట్రెయిన్ అనిపించదు, చాలా త్వరగా అయిపోతుంది కేక్ రెడీ చేయడం. సో బాబుకి ఇష్టం కాబట్టి నేను ఎప్పుడు కూడా క్విక్గా చాలా ఫాస్ట్గా వెరైటీ ఆఫ్ కేక్స్ అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో చాలా ఈజీ అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది, అంత స్ట్రెయిన్గా అనిపించదు. సో ఫస్ట్ 1 or 2 టైమ్స్ చేసినప్పుడు సరిగా అంటే మనకి పర్ఫెక్ట్గా రావు కేక్స్, బట్ ఆఫ్టర్ దట్ త్వరగా మనకి వచ్చేస్తాయి కేక్స్ అనేవి. సో ఇప్పుడు ఫైనల్లో ఇంకోసారి బ్లెండ్ చేసుకొని మౌల్డ్లో వేసేద్దాము. సో చూసారు కదా కేక్ బ్యాటర్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇక్కడ చూపిస్తాం కదా, సో ఈ కన్సిస్టెన్సీలో మనకి బ్యాటర్ అనేది ఉండాలి. ఓకే, సో వచ్చేసి కన్వెక్షన్ మోడ్లో పెడుతున్నాను, ప్రీ హీట్ చేస్తున్నాను. సో మనం ఓవెన్ పెడుతున్నప్పుడు ఎప్పుడైనా కానీ సరౌండింగ్ కొంచెం మనం స్పేసెస్ ఉంచుకోవాలండి. సో ఒక గ్లాస్ ఉన్నది కొంచెం హీట్ హెవీగా ఉంటుంది కదా. సో బ్యాక్ సైడ్ కూడా మరి నేను ఇట్లా అనిపించలేదు, స్పేస్ ఉంచాను. సో ఇప్పుడు మనకి ప్రీ హీట్ అవుతుంది. ప్రీ హీట్ అయిన తర్వాత ఓవెన్లో పెట్టేస్తాను. సో చూద్దాం, లెట్స్ గో. సో ట్యాపింగ్ అయిపోయిందా? ట్యాప్ చేసావా ప్రియాంష్? ప్రిపేర్ చేసావా? కేక్ అంతా ప్రిపేర్ చేసావా? ఇదంతా ఎవరు చేశారు? నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇప్పుడు ఫ్లేవర్ వేయాలి. ఫ్లేవర్ నేను ఆల్రెడీ దాంట్లో పైనాపిల్ ఫ్లేవర్ వేసేసావు కదా. పైనాపిల్ ఫ్లేవర్ వద్దు, నాకు చాక్లెట్ ఫ్లేవర్ కావాలి. నిన్న కప్ కేక్స్ చేసా కదా చాక్లెట్ ఫ్లేవర్ తో, మళ్ళీ చాక్లెట్ ఫ్లేవర్ ఎందుకు? ఎందుకంటే అది నా ఫేవరెట్. యు ఆర్ ఫేవరెట్. ఓకే, టుమారో న్యూ ఇయర్ తర్వాత మళ్ళీ నేను చాక్లెట్ కేక్ చేసా, రైట్? ఓకే సరే, ఓకే. సో ఇక్కడ వచ్చేసి కేక్ మోల్డింగ్లో వేసానండి. సో కేక్ మోల్డింగ్లో మనం బ్యాటర్ యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసి మనము మైదా పిండితో మొత్తం కూడా ఇట్లా సైడ్స్కి అంతా కూడా మైదా పిండి స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసి ఎక్స్ట్రా ఉన్న మైదా పిండి అంతా కూడా రిమూవ్ చేసేయాలండి. రిమూవ్ చేసిన తర్వాత మనం అందులో అప్పుడు కేక్ బ్యాటర్ అనేది యాడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి నేను మైక్రో ఓవెన్లో 180 degreesలో పెట్టాను అండ్ కన్వెక్షన్ మోడ్లో 180 degreesలో పెట్టాను. ప్రీ హీట్ చేయాలి. ప్రీ హీట్ చేసిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి
25 మినిట్స్ పెట్టానండి. బట్ నాకు ఇక్కడ వచ్చేసి 30 మినిట్స్కి నాకు కేక్ అనేది కంప్లీట్ అయింది. సో ఇప్పుడు కేక్ ప్రాసెస్ అయితే రెడీ అవుతుంది. ఈలోపు వెళ్ళి మనం డెకరేషన్ చేసేద్దాం. లెట్స్ గో. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఎంట్రన్స్లో డెకరేషన్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మా ఇంటి డోర్ ఎంట్రన్స్లోనే, డోర్ పక్కన ఇలా కర్టన్స్ అను ఇలా బాబువి ప్లే మొత్తం ఆడుకునే ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఈ ఏరియా నేను క్లియర్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ ఏరియా క్లియర్ చేసి ఇక్కడ చేస్తున్నాను. సో నాకు ఇది కొంచెం స్పేస్గా అనిపిస్తుంది. సో అందుకని ఇక్కడ నేను డెకరేషన్ చేస్తున్నాను. మా బాబు నాతో పాటు ఆడుకుంటున్నాడు సరౌండింగ్లో, అస్సలు డెకరేషన్ చేయనియట్లేదు. సో మనకి కొంచెం టైం తక్కువగా ఉన్న టైంలో ఇలా ఫాస్ట్గా డెకరేట్ చేసుకోవడానికి ఇది అయితే చాలా ఈజీగా ఉంటుందండి అండ్ చాలా క్విక్గా అయిపోతుంది. సో 20 మినిట్స్ 30 మినిట్స్ అయిపోతుంది. ఇంకొకరు హెల్ప్ఫుల్గా ఉంటే కొంచెం ఇంకా త్వరగా అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఏరియా అంతా కూడా క్లియర్ చేశాను అండ్ కింద మ్యాట్ యాడ్ చేశాను. దాని నెక్స్ట్ వచ్చేసి శారీ తీసుకున్నానండి. ఇది వచ్చేసి నా శారీ. సో దీన్ని పైన కటన్ స్టార్ట్ దగ్గర నేను టై చేస్తున్నాను. సో అక్కడ పెట్టేసి కిందికి వదిలేస్తాను. సో దాని తర్వాత వచ్చేసి మనం 2 సైడ్స్ కూడా బేస్ ఉండడానికి నేను బెడ్షీట్స్ అంటే కొంచెం మందంగా ఉండే బెడ్షీట్స్ తీసుకొని ఇలా సైడ్స్కి బేస్ తీసి ఇలా ఓపెన్ చేశాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో యాస్టిస్ ఇలాగే నేను పెట్టుకున్నాను. దీని తర్వాత వచ్చేసి కంప్లీట్గా ఇవన్నీ కూడా నేను పిన్స్ పెట్టేస్తున్నానండి. సో బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకుంటే నీట్గా కనిపిస్తుంది. సో మన డ్రెస్సెస్కి పెట్టే క్లిప్స్ ఉంటాయి కదా హ్యాంగ్ చేసినప్పుడు, సో అవి నేను పెట్టాను. ఇవన్నీ పెట్టేసి ఇలా పెట్టాను. అండ్ నేను ఇక్కడ బాటంలో వచ్చేసి కంప్లీట్గా ఇది మా బాబుది బెడ్షీట్స్. సో ఇది ఈ బ్లాంకెట్ యాడ్ చేస్తున్నాను. సో గ్రీన్ కలర్ చాలా బాగుంది. సో నెక్స్ట్ అయితే నేను రికార్డ్ చేయలేకపోయానండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి నేను వైట్ కలర్లో ఒక బ్లాంకెట్ యాడ్ చేశాను. అండ్ కంప్లీట్గా ఇవన్నీ కూడా నేను మల్టీ కలర్ లైట్స్ పెట్టాను అండ్ బెలూన్స్ యాడ్ చేశాను. అంతేనండి, అంత పెద్దగా అంటే ఇంకైతే ఏం చేయలేదు. సో చాలా బాగా వచ్చింది. డెకరేషన్ అయితే ఈజీగా అయిపోయింది. 25 మినిట్స్ టైం పట్టింది అంతే. సో ఇక్కడ వచ్చేసి నాకు మా హస్బెండ్ హెల్ప్ చేశారు. సో అందుకని నేను ఆ వీడియో రికార్డ్ చేయలేకపోయాను. అండ్ వీడియో పక్కన పెట్టి ఫాస్ట్గా చేసాము. అంటే టైం కూడా 12 o'clock అవుతుందని చెప్పే ఉద్దేశంతో ఫాస్ట్గా డెకరేషన్ చేసేసాము. సో ఇక్కడ వచ్చేసి మన కేక్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు పార్టీ స్టార్ట్. Happy New Year, beta. అది వచ్చి చాలా చాలు. Happy New Year.